పెళ్ళికి ఇస్తే బాగుంటది కదరా. అది కింద పడుతుంది ఫ్లవర్ రా. సో కొంచెంసేపట్లో అయితే మేకప్ ఆర్టిస్ట్ వస్తుంది. ఇందులో కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే అలోవెరా అని గ్లిజరిన్ ఉంటుంది. సో ఇది మన స్కిన్ అనేది చాలా మంచిగా క్లెన్స్ చేస్తూ డ్రై లేకుండా చేస్తుంది. అండ్ ఇది నాన్ టాక్సిక్ ఫార్ములా. సో మన ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి అయితే యూస్ అవుతుంది, ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా. అండ్ ఇది మనకి న్యాచురల్ ఫ్రీ, లైక్ న్యాచురల్ అంటే అలోవెరా జెల్ అనేది మనకి న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది మన స్కిన్కి చాలా సూటబుల్. నేను రోజు కాలేజ్కి వెళ్తాను, బయటికి వెళ్తాను, షూట్స్కి వెళ్తాను. సో ఎప్పుడైతే ఫేస్ బాగోలేదో, ఫ్రెష్గా లేదో నేను ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేస్తూ ఉంటాను. దానివల్ల నాకు ఎలర్జీస్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, అండ్ మెయిన్లీ డ్రై అయిపోద్ది స్కిన్ అనేది. సో ఈ ఆలో జెంట్లీ ఫేస్ వాష్ అయితే నాకు అంటే ఒక్క ఫేస్ వాష్కే మాకు రోజంతా కూడా మంచి స్మూత్ లుకింగ్ వస్తుంది. లైక్ ఎంత స్మూత్గా ఉంటుందంటే స్కిన్ అనేది అస్సలు ఎలర్జీ కూడా ఉండదు మనకి దీంట్లో. ఫేస్ వాష్ చేసి చూపిస్తాను ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందో. y'all మామా ఎర్త్ వాళ్ళు ఒక గుడ్ ఇన్నోవేషన్ అయితే తీసుకున్నారు. 2025 లోపు 1 మిలియన్ ట్రీస్ అయితే నాటాలని మనం కూడా ఒక చేయందిద్దాం. మనం కొనే ప్రతి ప్రోడక్ట్ కూడా ఆ ప్రోడక్ట్కి లింక్ అయి ఉంటుంది. సో గాయస్ మీ అందరి కోసం 20% డిస్కౌంట్ నా నుంచి నా కూపన్ కోడ్ కానీ మీరు యూజ్ చేస్తే. అండ్ ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మనకి నియర్ బై స్టోర్స్, నైకా, ఫ్లిప్కార్ట్, ఇంకా అమెజాన్లో కూడా దొరుకుతుంది. చెక్అవుట్ గైస్. మీ ఫేస్ని న్యాచురల్గా ఫ్రెష్గా ఉంచుకోవడానికి డెఫినెట్గా యూజ్ చేయండి ఆలో జెంట్లీ ఫేస్ వాష్ మామా ఎర్త్ది. నా మేకప్ లుక్ కూడా చాలా బాగుంటుంది. లెట్స్ వెయిట్. సో ఇప్పుడే మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు, పెద్ద బాక్స్ తీసుకొచ్చారు. వాళ్ళది చాలా పెద్ద కిట్ ఉంది. సో నాకు ఇంకా మొత్తం స్టార్ట్ చేశారు. ఫుల్ ఫ్రెష్ అయిపోయాను కదా ఫేస్ వాష్ చేసి. అండ్ లెన్స్ పెట్టుకోవాలనుకున్నాను. లెన్స్ అయితే బ్లూ కలర్ లెన్స్. సో మనం ఫస్ట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు చాలా రిలాక్సింగ్ ఉండాలి. కొంచెం కూడా మనం భయపడితే, కొంచెం అటు ఇటు కదిలితే మనకి ఇరిటేషన్గా ఉంటుంది. అండ్ లెన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వస్తుంది బయటికి, బట్ దట్స్ ఓకే. సో ఇప్పుడు ఇది మన న్యాచురల్ స్కిన్. నెక్స్ట్ మేకప్ వేసాక లుక్ చూడండి. సో ఫస్ట్ అయితే ఒక అవుట్ఫిట్కి రెడీ అవుతున్నాయి. ఇలా మొత్తం మేకప్ చూసి ఏంటి ఇలా ఉందనుకోవద్దు. ఆ లిప్స్కి మొత్తం అన్నిటికి కూడా ఫౌండేషన్ వేసేస్తారు. ఆ తర్వాత లిప్స్టిక్ వేసాకే మనకి అసలైన గ్లో వస్తుంది. హెయిర్ స్టైల్ మాత్రం నేను పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకుని చూపించాను. యాస్టీస్ అలాగే చేశారు, చాలా బాగుంది హెయిర్ స్టైల్ అయితే. సో మనకి మేకప్ కన్నా నాకు ఎక్కువ ప్రియారిటీ ఏంటంటే హెయిర్ స్టైల్. ఒక కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాను. అండ్ కొత్త లిప్స్టిక్ కూడా, అంటే కొత్త షేడ్ నా ఫేస్కి. ఎప్పుడు రెడ్ వేసుకుంటే కదా, చాలా కొత్త లుక్ ఇది. అండ్ హెయిర్ స్టైల్ అయితే ఒక సూపర్గా ఉండబోతుంది. పోనీ లుక్ వస్తుంది మనకి. ఈ మేకోరే మనకి 2 hours 1 hour అలా పట్టేస్తుంది. బట్ ఎంత పట్టినా మంచి అవుట్పుట్ అయితే వచ్చింది నాకు హెయిర్కి. చాలా బాగా చేశారు. హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి నా ఫైనల్ లుక్ ఎలా ఉందో. గాయస్ అసలు ఈరోజు నేను ఒక డిఫరెంట్ లుక్ ట్రై చేశాను. శ్రీ నాకు మేకప్ చేశారు. హెయిర్ స్టైల్ కూడా అసలు ఎంత పర్ఫెక్ట్ ఉందంటే ఐఎమ్ టోటలీ లవింగ్ దిస్. సో ఇదైతే జస్ట్ శాంపుల్. నా బర్త్డేకి ఇంకా మంచిగా చేస్తా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ మీకు లింక్ అయి పెడతాను. మీ మమ్మీ ఎలా ఉంది నా లుక్? చాలా చాలా బాగున్నావు, చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ. ఈ ఇయర్ నా బర్త్డే ఇంట్లోనే చేసుకుంటున్నాను. నాకు అదే బాగా అనిపించింది. అసలు చేసుకోవాలని లేదు, బట్ వాళ్ళే బలవంతంగా చేశారు. డెకరేట్ స్టార్ట్ చేస్తారు ఇంట్లో. అండ్ ఈ వీడియో వచ్చేసి బాలు హ్యాపీ ఫర్ ఎవర్ ఛానల్లో ఉంది. బాలు నాకు ఇచ్చిన మంచి సర్ప్రైజ్, మంచి బ్లాగింగ్. మీరు చూడండి, చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు నేను సెకండ్ అవుట్ఫిట్, నా బర్త్డే అవుట్ఫిట్కి రెడీ అయిపోతున్నా వెంటనే. ఇదంతా ఒక రోజులోనే జరిగిపోయింది, హడావుడిగా. ఇంకా నా కోల్డ్ కూడా చేసేసింది. సో ఇది నా సెకండ్ అవుట్ఫిట్ లుక్ అన్నమాట. ఫస్ట్ లుక్లో చూసారు కదా, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లుక్. ఇది నా బర్త్డే అవుట్ఫిట్, అంటే నైట్ టైం వేసుకునేది. రేపు ఇంకో లుక్తో వస్తాను. రేపు కొంచెం టైం ఉంటే ఇంకొంచెం బాగా రెడీ అవుతాయి. ఇప్పుడు టైం లేదు. చుట్టూ బట్ట ఓకే. ఇది వీటికి సెట్ అయిందా?
హలో ఈసారి నా కేక్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగుంది చూడండి, లావెండర్ కేక్. మరి ఇంకా రీల్స్ అయితే తీస్తున్నాం చందు నేను కలిపి. ఇంకా లోహిత వచ్చింది. ఇంకా మంచిగా ఇదైతే బాలు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఈ వ్లాగ్ చూడాలంటే మీరు డెఫినెట్గా బాలు హ్యాపీ ఫర్ ఎవర్ ఛానల్లో చూడాల్సిందే. అండ్ జోష్న వచ్చింది, నా బెస్ట్ ఫ్రెండ్, మీ అందరికీ తెలుసు. జోష్న కూడా ఉంది మాతో పాటు. అండ్ ఇంట్లో అందరూ ఉన్నారు. అంటే నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు, మొత్తం బాలు చందు వీళ్ళే ఇన్వైట్ చేశారు. ఎందుకంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇయర్ అని చెప్పాను. కేక్ అయితే మాత్రం పిచ్చిగా నచ్చింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ బర్త్డే ప్లానింగ్స్ అయితే ఎప్పుడు బాగా జరుగుతాయి. నాకు కూడా బాగా జరిగింది ఈసారి. అండ్ ఫోటోషూట్, రీల్స్ అన్నీ అనుకున్నట్టుగా వచ్చింది. అసలు ఇది అదృష్టం అనుకోలో లేకపోతే బ్యాడ్ లక్ అనుకోలో ఏంటో అర్థం కాదు. జాన్ 1 అంటే న్యూ ఇయర్ వస్తుంది, బర్త్డే వస్తుంది. ఆ టైంలో ఎంత డిఫికల్ట్గా ఉంటుంది అంటే బర్త్డేస్కి. న్యూ ఇయర్ అనుకోవాలా, బర్త్డే అనుకోవాలా. బట్ చాలామంది నా బర్త్డేకి ప్రియారిటీ ఇచ్చి నా కోసం వచ్చారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే జాన్ 1 అందరికీ తెలుసు, కొత్త న్యూ ఇయర్ కాబట్టి ఎవరి ఫ్యామిలీస్తో ఎవరి ప్లాన్స్ వాళ్ళకుంటే. బట్ నా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఎన్నో విషెస్ కూడా చేశారు ఇన్స్టాగ్రామ్స్లో, నాకు యూట్యూబ్లో. సో ప్రతిదీ నన్ను గుర్తుపెట్టుకుని మంచిగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. किशोर दे Happy New Year. Hey, Pranuji, come here. What is your phone? Schooling అయితే అక్క మనం ఆఫ్టర్ సిట్టింగ్ చేసుకున్నాం. ఈ బాడీలో సరే బాడీ షేక్ చేస్తాం అలా. గ్రేగ్రూస్ చేద్దామా? వస్తుంది తొడదేమో ఎలా నోట్ పాపం ఏంట్రా చూడాలి కదా. పెద్దలకి
యాపిల్ జ్యూస్. మీ చిన్ననాటి అన్నయ్య అన్నయ్య మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ క్లోజ్ చేయాల్సింది గోల్డ్ మ్యాట్ తో. ఓ మై గాడ్, బాగుంటది కదరా. ఏంట్రది? అది కింద పడుతుంది ఫ్లవర్ రా. సో ఈరోజు కష్టపడి చందు అండ్ షేక్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. అసలు అంటే చాలా లిమిటెడ్ పీపుల్లో సూపర్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశాను నిజంగా, సీరియస్గా. అండ్ చందు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో నాకు అలాంటి గిఫ్ట్ కావాలని, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ గోల్డ్ వేసుకోవాలని. సో థ్యాంక్ యూ చందు అండ్ షేక్. అక్కడ పార్టీ ఉండండి, మీకు పార్టీ చూపించాలంటే భయం వేస్తుంది, మీరు ఎలా జడ్జ్ చేస్తారని. న్యూ ఇయర్ పార్టీస్ అంటే తెలుసు కదా, ఇది అన్నీ ఉంటాయి తప్పదని. హే రవి బ్రో, హాయ్. సో హాయ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే గాయ్స్, సో ఇది నా థర్డ్ అవుట్ఫిట్. ఇప్పుడు కూడా కేక్ కటింగ్ వెళ్తున్నా. ఈరోజు Jan 1st పొద్దున్న నుంచి పడుకొని ఈవినింగ్ 6 o'clockకి లేచాం అందరూ. సో నా అవుట్ఫిట్ ఫుల్గా చూపిస్తాను. మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ. మమ్మీ కూడా డల్గా ఉంది, అందరూ డల్గా ఉన్నారు అసలు. హాయ్. నేనైతే డల్గా లేను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మంచి అసలు ఎనర్జీతో ఉన్నాను. ఎనర్జీ ఎందుకంటే మీకు చూపిస్తా. అసలు ఎంత క్రేజీ వచ్చిందంటే ఈ కేక్, అసలు అద్భుతం అంతే. ఈ కేక్ అసలు చాలా చాలా క్యూట్ ఉంది చూడండి. ఈ క్రౌన్ క్వీన్ కాబట్టి నా కోసం క్రౌన్, సో నైస్. నా గిఫ్ట్ అదే. ఫేస్లో ఎక్కువ గ్లో ఉందో లేదో తెలియదు, బికాస్ నైట్ అంతా నిద్ర లేదు. వెంటనే లేచి రెడీ అయ్యాను. రవి బ్రో, హ్యాపీ న్యూ ఇయర్. ఇది బాగాలేదంతా వాయిస్ కూడా మారుతుంది. ఏ సాత్విక కార్ అంట. సో ఎక్కువ మంది రాలేదు, బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నాం కేక్ కటింగ్కి. చూసారు కదా ఫేస్ అంతా డల్ అయిపోయింది. వావ్, నోవేటల్ అయితే చాలా క్రేజీగా చేశారు బ్యాక్ సైడ్. సో ఇక్కడే బాగుంటుంది మన వీడియో కానీ సెట్ చేసా. సో
అందరూ ఫేసెస్ చూడండి, నైట్ అంతా పార్టీ చేసుకుని డే టైంలో ఎలా అయిపోయారు చూడండి. అంటే మీరు రండి. అప్పుడు వద్దంట్రా చిన్న అప్పుడు హ్యాపీ వీడియో తెస్తావా రాజు? రాజు రవి బ్రో రా జోష్ లా ఇచ్చేదా రవి ఇద్దా స్ప్రే వద్దా అప్పుడు వెనకాల నుంచి పైకి వేయక రండి రండి పడేలా కాకుండా దా ఇది అప్పుడే కేక్ నిగా పడండి ఇగో డైరెక్షన్ చెప్తే ఏమని చెప్పి ఓకేనా? హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే గట్టిగా గట్టి కొట్టాలి. బాల్ నీకు కనిపించట్లా. బాలు దాక్కుంటున్నారు ఏమే అనే బాల్ అని దాక్కుంటున్నారు. వీడియో అమ్మా దా అయ్యేటు మరి లేదు నాలుక అంత బయట తీయాల రవి, వీడియోలో బాగా కనపడుతుంది. ఇక అరే వీడియో తీస్తున్నాడు. అచ్చా మధ్యలో టేస్ట్ టేస్ట్ బాగుందా? బాగుందా? నేను తీసినప్పుడు వస్తావు, నువ్వు వెళ్ళి మళ్ళీ తీస్తాను. నాకు రాదని చెప్పాను కెమెరా కొత్తగా ఉన్నది. అంతే చలో 2000 నోట్లు తీయండి అర్జెంట్గా. అన్నా 50 ఉంది ఇక్కడ, 500 100 50 ఓన్లీ అవే తీయండి. 2000 వద్దు మనకి, వద్దు 2000 వద్దు. ఫోటో తీసిన వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ. వద్దు అది బ్యాన్ చేస్తారు, మనకు వద్దు దాంతో సంబంధం. మళ్ళీ తీసుకో. వీడియోలో హ్యాపీ, వీడియోలో ఇవన్నీ కూడా నోట్లు ఎక్కువ చాలా చేదు చేదున్నా కదా కలరింగ్. అది చాక్లెటే కాదు, ఇది ఇంకో ఇంకో వెనకాల ఏముందో ఆరం ఉంది. ఏం చెప్తుంది? బాగున్నాయిరా, పిల్లలు ఆడుకుంటారు దాంతో నా కొంట్లో కొడుచుకుంటా. ఉంచు ఓపెన్ చేద్దా? కిరీటం తీసి హ్యాపీ సార్ బ్లాగ్ ఆపలా విన్నో తాత ఎక్కడండి? గిఫ్ట్ మమ్మల్ని కూడా దానే విన్నో
నువ్వు బాగా పిల్లలు ఎన్ని సోని మీ ఫ్యామిలీ అలాగా ఖాళీ లేవు బాబోయ్ నిన్నచ్చివే చాక్లెట్స్ థ్యాంక్ యూ సో మచ్ సత్య రండి రండి చిప్స్ పట్టుకోండి అన్ని ఏదో ప్లాన్ చేశారు ఇక్కడ. ఫోటో నలుగురికి కాదు గిఫ్ట్ తెచ్చారు అప్పుడు అప్పుడే అయ్యయ్యో సోనికి వచ్చారు ఎవరు అయ్యో అసలే బాగాలేదు మరి కనపడలే. హ్యాపీ ఓపెన్ చేయకు ఇప్పుడే. హ్యాపీ ఓపెన్ చేయకు. నా చెల్లి వీడియో అయిపోయిందా ఓపెన్ చేయాలి. సో గాయస్ ఈ గిఫ్ట్ జోష్న ఇచ్చింది. ఓపెన్ చేయాలని ఇందా నుంచి వెయిట్ చేస్తున్నా. చాలా బరువుగా కూడా ఉంది. సో లెట్స్ అన్పాక్. మమ్మీ ఆ సౌండ్ లా తెచ్చుకోండి ప్లీజ్. వామ్మో ఏంటో పెద్ద బాక్సే. సర్లే మాకు 2 నిమిషాలు కామొట్టచ్చు కదా. సో గాయ్స్ ఈసారి నా బర్త్డే ఇలా కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి చాలా చాలా బాగా అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏమో తెలియదు. బట్ చాలా బాగా జరిగింది. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే నేను పోస్ట్ చేస్తున్నా ఇది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. డెఫినెట్గా ఈ ఇయర్ నుంచి నేను ఫుల్గా అప్డేట్గా చాలా వర్క్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నిటి మీద చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ కూడా ఒక 6 monthsలో కంప్లీట్ అయిపోద్ది. సో మీ అందరికీ తెలుసు కదా నేను పీజీ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నా టార్గెట్ మొత్తం వీటి మీద పెడతాను. ఎందుకంటే నాకు ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద ఉంది ప్రెసెంట్. సో జాబ్ వచ్చాక జాబ్ కూడా చేస్తాను. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. బాయ్.